అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసైతే త్రిబుల్ కలర్ పైపింగ్ అయితే చూద్దామండి. ముందుగా హ్యాండ్ కట్ చేసేసుకొని, ఈ విధంగా థ్రెడ్‌కొక ముడి వేసుకొని, మనం ఏ కలర్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో, ఆ విధంగా హ్యాండ్ పైనే పెట్టి స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకొని, నేను సింగిల్ పూట్ అయితే యూజ్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే కొంచెం నీట్ ఫినిషింగ్ ఉంటుందని చెప్పేసి ఏసాను. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసి, ఈ క్లాత్‌ని ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత, నేను ఆల్రెడీ 2 అయితే రెడీ చేసుకున్నానండి కలర్స్‌కి ముందుగానే. చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా రెడీ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసి పెట్టేసిన తర్వాత మనం ఏ కలర్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ పెట్టి స్టిచ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి కూడా సేమ్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా బ్లూ కలర్‌ది కూడా పెట్టి స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకు త్రిబుల్ కలర్ పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బావుందో. ఇది ఏంటి అంటే లైనింగ్ క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్ పెట్టి ఉల్టాయించేసుకున్నా సరిపోతుంది. కోర్ అనేది స్టిచ్ వేసుకొని. లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా మనం హ్యాండ్ కలర్ క్లాత్ తీసుకొని 2 సైడ్‌లు ఫోల్డ్ చేసుకొని, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ రివర్స్ చేసేసుకొని, మనము పైపింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా ఈ క్లాత్ అనేది పైపింగ్‌కు కొంచెం లోపల సైడ్‌నే పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది. కావాలి అంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు. లేదంటే స్టిచ్ వేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.